ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ సాయంకాలం శుభములను దైవ దీవెనలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరపు ఈ చివరి గడియలలో ఈ విధంగా మీతో మాట్లాడడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. 2025వ సంవత్సరంలో మనలో అనేకులు అనేక విధాలైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళాం. కొందరి జీవితాల్లో సంతోషం, ఆనందం, కొందరి జీవితాల్లో దుఃఖం, మరికొందరి జీవితాల్లో అసంతృప్తి చెందినటువంటి సందర్భాలైతే మరికొందరి జీవితాల్లో అత్యధికమైనటువంటి మేలులను, ఆశీర్వాదాలను మన జీవితంలో ఈ సంవత్సరంలో మనం చాలా చూసుంటాం. ఈ పరిస్థితులన్నిటినీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిస్థితులు మనం దాటి వచ్చినటువంటి పరిస్థితులు అవి ఏవైనా, ఏ పరిస్థితిలోనైనప్పటికీ అది సంతోషమైన, బాధ అయినా, దుఃఖమైన, కన్నీరు కాచినటువంటి సందర్భాలైనా, విజయాన్ని సాధించినటువంటి పరిస్థితులైనా, అపజయ పాలైన, లేదా మన బిడ్డలలో, మన తల్లిదండ్రుల జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన ఆత్మీయ విశ్వాస యాత్రలలో మనం ఏ విధమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం. అదేమి అంటే పరిస్థితుల గుండా మనం వెళ్ళడానికి ఆయన అనుమతించాడే కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన మనల్ని మరువలేదు. ఆయన తన చెయ్యి మన పైనుంచి ఆయన ఎంతమాత్రం కూడా ప్రక్కకు తీయలేదు అనేది వాస్తవం. కనుకనే ఈ చివరి గడియలో ఈ విధంగా మనమందరం కలిసి ఒకరితో ఒకరం సంతోషముగా ఈ విధంగా మాట్లాడే ఓ గొప్ప తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదంతా ఆయన చూపినటువంటి కృపనే. ఈ ఆయన కృపను మరొకసారి మనం తలపోయిచు ఈ సంవత్సరాంతపు ఈ గడియలో ఆయనకు వందనాలు చెల్లించే వారంగా వెళదాం. ఈ సంవత్సరం మన జీవితంలో తాను అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించుదాం. అపోస్తుడైన పౌలు గారు తన పత్రికలో మాట్లాడుతూ ఓ చక్కని మాటను మాట్లాడతాడు. అదేమి అనంటే ప్రతి సమయమందును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది క్రీస్తు యేసునందు మీ ఎడల దేవుని చిత్తమై ఉండింది అని చెప్పినటువంటి మాటను మనం మరువక మన జీవితంలో దేవుడు అనుమతించిన పరిస్థితులన్నిటిని బట్టి ఆయన కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సంవత్సరపు చివరి గడియలను ముందుకు తీసుకుని వెళదాం. మరియు 92వ కీర్తనలో కీర్తనకారుడు ఒక చక్కని మాటలను మొదటి 6 చరణాల్లో మాట్లాడతాడు. ఆ భాగంలో ఉన్నటువంటి మాటలలో ఒక 3 మాటలను ఈ సమయమందు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఒకటి, ఆయన నామాన్ని స్తుతించడం మంచిది అని అన్నాడు. రెండవది, ఆయన నామాన్ని కీర్తించడం మంచిది అని చెప్పాడు. మూడవది, ఆయన నామాన్ని ప్రచురించడం మంచిది అని చెప్పాడు. ఈ 3 మాటలను కీర్తనకారుడు చెబుతూ అక్కడే దానికి తగినటువంటి కారణాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. అదే ఉదయమున నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస్యత. ఈ విధంగా నీవు మా ఎడల చూపిన నీ కృప, నీ విశ్వాస్యతలను బట్టి మేము నిన్ను స్తుతించడం మంచిది, మీ నామమును కీర్తించడం మంచిది, మీ నామమును ప్రచురించడం మంచిది అని మాట్లాడిన కీర్తనకారుని వల్లే ఈ సంవత్సరమంతా దేవుడు మన జీవితంలో చూపిన తన మహాకృపను విడువక్క ప్రతి ఉదయం తాను చూపించినటువంటి తన కృపను, మరియు ప్రతి రాత్రి మనం మరచి ఉంటామేమో ఈ సంవత్సరంలో రాత్రి ప్రార్థించక మరచి అలా పడుకున్నటువంటి దినాలు ఎన్నున్నాయో, కానీ ఆయన మనల్ని మరవలేదు. ఆయన తన యొక్క విశ్వాస్యతను మనపైన చూపించి ఈ సంవత్సరం అంతం వరకు మనల్ని కాపాడినందుకు ఇది మనం కీర్తనకారుడు చెప్పిన విధంగానే, దేవా నా జీవితంలో మీరు చేసిన మేళ్లను నేను లెక్కించ తలంచెదన, ఎన్నని నేను లెక్కబెట్టాలయ్యా. Uncountable blessings that I have received in my life. How can I give you thanks, O Lord? అని చెప్పినటువంటి విధంగా నేను ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలయ్యా, ఏ విధంగా నీకు నేను వందనాలు చెప్పాలి, నేను ఎంతని చెప్పాలి, నా జీవితంలో నీవు చేసిన మేళ్లను ఎన్నని నేను పొగడాలి అన్నటువంటి ఈ కృతజ్ఞత భావనతో కూడినటువంటి హృదయముతో ఈ రాత్రి మనం ఈ సమయాన్ని ముందు తీసుకుని వెళుతూ ఈ విధమైనటువంటి కృతజ్ఞత భావనతోనే మరొక నూతన సంవత్సరమైనటువంటి 2026వ సంవత్సరంలో ప్రవేశించాలి అని, రానున్నటువంటి 2026వ సంవత్సరం, ఈ సంవత్సరం మనం పొందినటువంటి మేలులు, ఆయన దీవెనలు, ఆశీర్వాదాల కంటే మరింత ఆయన కృపలకు దేవుడు మనల్ని పాత్రలను చేయాలని, ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైతే ఆశపడుతున్నామో, దేని నిమిత్తమైతే తాపత్రయపడుతున్నామో, దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నామో అవన్నీ కూడా మనకు, మన కుటుంబాలకు దేవుడు కలుగ చేయాలని కోరుతూ మరొక మారు మీకును మీ కుటుంబములకును దేవుడు తన సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలను ఇవ్వాలని
రానున్నటువంటి 2026వ సంవత్సరపు శుభములను, దైవ దీవెనలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను నా పక్షమున మరియు నా కుటుంబ పక్షమున మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. దేవుడు మనలందరినీ తన సమృద్ధిని మేలు చేత దీవించి ఆస్వాదించి కాపాడుగాక. ఆమేన్.